హాయ్ అండి, వెల్కమ్ టు జతిన్ వ్లాగ్స్. ఈరోజు మా ప్రోగ్రామ్ పోచమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడం అండి. అలాగే టెంపుల్కి వెళ్ళాము, దర్శనం అయింది. తీరా అక్కడికి వెళ్ళాక మోక్షి అంతా ప్లానింగ్ చేంజ్ చేసేసింది. ఒకటే బయటికి వెళ్దామని అల్లరి. ఇంక సరే ఏమీ చేయలేక మేము ఓకే అనేసాం. కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మేము ఐకియా దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం రండి. మా జతిన్తో జర్నీ అంటే మామూలుగా ఉండదండోయ్. వాడు తగ్గేదేలే అని తిరుగుతూ ఉంటాడు. సో లెట్స్ సీ. ఇదేనండి పోచమ్మ టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉంటారు, బాగుంటారు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుందాం మనం. అమ్మవారి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ టెంకాయ తీసుకున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. చాలా ప్రశాంతంగా ఉంటుందండి అమ్మవారి దర్శనం తర్వాత. వెనక నుంచి మోక్షి ఆకలి కేకలు స్టార్ట్ చేసింది. మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజంతా మోక్షి ప్లానింగ్. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. జతిన్ పూరి పూరి అని షౌటింగ్ చేస్తుండు. మా పొట్టలు ఫిల్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎనర్జీ వచ్చేసింది. మోక్షి జతిన్ కార్లో ఒకటే ఆట. ఇది ట్యాంక్ బండ్ రోడ్ అండి. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. జతిన్ వాటర్ వాటర్ అని షౌటింగ్ చేస్తుండు. పిల్లలిద్దరూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సెక్రటేరియట్. వావ్, చాలా బాగుంది కదండి, లాంగ్ వ్యూ. ఇప్పుడు కనిపించేది అది తెలంగాణ అమరవీరుల స్తూపం అండి. దూరం నుంచి చాలా గొప్పగా ఉంది. ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అంట. అయ్యాక మళ్ళీ వద్దాం. మా తెలంగాణ ఫైటర్స్ కోసమా? అవును మోక్షి, చూడండి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వావ్, అంతా చేంజ్ అయిపోయిందండి రోడ్డు. కరోనా తర్వాత ఇదే రావడం. ఇప్పుడు ఇది సెక్రటేరియట్ ఫ్రంట్ వ్యూ అండి, మెయిన్ గేట్. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా కనిపిస్తుంది చూడండి సెక్రటేరియట్. సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి మనం పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం. వచ్చేసామండి పెద్దమ్మ గుడికి. ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చిన, మోక్షి కూడా చాలాసార్లు వచ్చింది. జతిన్ గడ్ అయితే ఇదే ఫస్ట్ టైం అమ్మవారి దర్శనం. వెహికల్స్ లోపల పంపించలేదు, బయటే పార్కింగ్ తీసుకోవాలంట. చాలా రష్ ఉన్నట్టున్నారు. ఎండ బీభత్సంగా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము. జతిన్ గడ్ ఒకటే అల్లరి, కిందికి దిగి నడుస్తా అని. గోమాతలండి, గోమాత సేవ చాలా పుణ్యం అంట. జతిన్ గడ్కి అయితే కౌస్ అంటే పిచ్చి. డైలీ కౌ వీడియోసే చూస్తాడు ఇంట్లో. చూడండి వాడు ఎగ్జైట్మెంట్సే వేరు కౌ అంటే. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనానికి వెళ్దామండి. ఇది ముందు నుంచి అండి, గుడి ముందు నుంచి అమ్మవారి గోపురం అది. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము ఫోటో తీసుకుందామని వెళ్తున్నాం. ఇంక వీడికైతే నిద్ర టైం అయింది, ఏడుస్తున్నాడు. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దాము. బాగా జరిగిందండి అమ్మవారి దర్శనము. పిజియన్స్తో ఈయన నిద్ర మేల్కొన్నాడు. ఇది కేబుల్ బ్రిడ్జ్ అండి. ఇప్పుడు ఇలా ఉంది కానీ నైట్ అయితే లైట్స్తో బీభత్సంగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. కానీ ఈ బ్రిడ్జ్ పడడం వల్ల ఐకియాకి వెళ్ళే రూట్ మాత్రం చాలా ఈజీ అయిపోయింది. లేదంటే హైటెక్ సిటీ, ఇన్ఆర్బిట్ మాల్ అదంతా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. కొంచెం కష్టం అనిపించేది ఐకియాకి రావడం. కానీ ఇప్పుడు ఈజీ అయిపోయింది. అదిగో కనిపించేది ఐకియా. వచ్చేసాం ఐకియాలోకి. మా మోక్షియే డ్రైవింగ్ అనుకుంటున్నారా? అవునండి, నిజమే, మోక్షియే డ్రైవింగ్. వచ్చేసామండి లోపలికి. అదిగో మా వాడికి ట్రాలీ దొరికేసింది, అదే వాడి సీటు. చూడాలి ఇంకా. మోక్షకి జతిన్కి కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఎక్కువేనండి, కానీ పర్లేదు, ఇద్దరు కలిసి ఆడుకుంటారు. వాడు దాన్ని సతాయిస్తాడు.
ఇదంతా బెడ్రూమ్ ఫర్నిచర్ అండి. బెడ్, అక్కడ కబోర్డ్స్ ఎలా ఉండాలో. ఇది డైనింగ్ సెట్ బాగుంది. ఇది స్టడీ రూమ్ సెటప్. వీడు చూడండి ఎలా రిలాక్స్ అవుతున్నాడు, నడిచి టైర్డ్ అయిపోయాడు. అసలు వీడు ఆడని వస్తువు అంటూ లేదు అక్కడ. అన్ని వస్తువులు టచ్ చేసిండు, ఆడిండు. ఇవి మదర్ సోఫా, బేబీ సోఫాస్ లాగా. నాకు ఎల్లో సోఫా బాగా నచ్చింది. వాడు చూడండి కూర్చొని ఎట్లా రిలాక్స్ అవుతుందో. అందరు పిల్లలు చూడండి ఎట్లా సైలెంట్గా అందులో వెళ్తున్నారు. వీడు మాత్రం చిన్నరు అందరంతా అన్నీ వాడికి నచ్చిన దాంట్లో వెళ్ళడం, కూర్చోవడం, ఆడడం. అదిగో ఎల్లో ట్రాలీతో ఎలా ఆడుతున్నాడు. వాడి వెనకాల మోక్షి పరిగెత్తడం, నేను షాపింగ్ చేయడం అన్నీ. ఇవి చిన్న చైర్స్ చూడండి బాగున్నాయి. అవేనా మన కీస్ హ్యాంగింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నేను మోక్ష కూడా రిలాక్స్ అయ్యాము. వాడు కిందికి దిగుతా అని ఒకటే అల్లరి ఏడుస్తున్నాడు. ఇక్కడ అన్ని క్యాబిన్స్లా ఉంటాయి కదా, ఇది కిచెన్ సెటప్. ఇదంతా సరదాగా నేను మోక్షి కుకింగ్ పన్నా. అక్కడ కుక్ చేసిన, ఇక్కడ వచ్చి వాటర్ వేస్తున్నా మోక్షికి. చాలా బాగుంటాయండి. ఐకియాలో కొనడం చాలా తక్కువే కానీ ఎంజాయ్ చేయడం ఎక్కువే ఉంటుంది అన్ని క్యాబిన్స్లో. వచ్చేసి ఇప్పుడు మోక్షి టర్న్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవెంతగా చూసి బాగా అనిపించింది. ఏదైనా టచ్ చేయగానే అది కాస్ట్లీ అనిపించింది. కానీ ఈసారి అలా ఉన్నప్పుడు పార్కింగ్ బయట ఎక్కడో హోటల్ దగ్గర పెట్టించారండి. అక్కడి నుంచే మినీ బస్సెస్ అరేంజ్ చేశారు, అదేదో తిరుపతి కొండ ఎక్కినట్టు. కానీ ఈసారి అట్లా ఏం జరగలేదు. పార్కింగ్ లోపలికి వెళ్ళినాం. మనం నార్మల్గా వేరే షాపింగ్ మాల్కి వెళ్ళినట్టే ఇక్కడ కూడా అట్లాగే రొటీన్ అయిపోయింది. స్టార్టింగ్ కాబట్టి అప్పుడు రష్ ఉండి అట్లా జరిగింది, కానీ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 6లైట్స్ ఆన్ అయినాయి కదా. ఈ వ్యూ చాలా బాగుంది కదా, లాంగ్ వ్యూ. బాగా ఎలివేట్ అవుతుంది. ఇంకా కాస్త చికెట్ అయితే ఇంకా సూపర్గా ఎలివేట్ అవుతుంది వాటర్లో కలర్స్ రిఫ్లెక్షన్స్తో. వావ్, ఇదండి మా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీకు కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అస్. జతిన్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.